నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి నుంచి ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే వయోవృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం అన్నమాట. అవాస్తవాలను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. రోజు 1000 మందికి దర్శనము, ఆన్లైన్లో టికెట్ల విడుదల, అలిపిరి మార్గం పైన అసత్య వార్తల ప్రచారము, ఘటన జరిగింది టీటీడీ పరిధిలో కాదని స్పష్టీకరణ, తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించి వయోవృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ భక్తులకు స్పష్టం చేసింది. కొన్ని నెలలుగా వ్యాప్తి చెందుతున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన పేర్కొంది. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసము దర్శన సౌకర్యాన్ని ఆపేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టీటీడీ తేల్చి చెప్పింది. ప్రతి నెల 3 నెలల ముందుగానే ఆన్లైన్లో 1000 టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ కోటాలో టికెట్లు పొందిన వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని కూడా అందిస్తున్నామని వివరించింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని నంబి ఆలయం వద్ద ఉన్న ప్రత్యేక లైన్ ద్వారా వీరిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గంలో మద్యం తాగిన వ్యక్తులు గాజు సీసాలు పగలగొట్టి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వస్తున్న మరో ఆరోపణను కూడా టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అలిపిరి నుంచి రుయా ఆసుపత్రికి వెళ్లే మార్గంలో జరిగిందే తప్ప టీటీడీ పరిధిలోని నడక మార్గంలో కాదని స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఇలాంటి అసత్యాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మకుండా కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ తిరుమల.org లేదా టీటీడీ అంటే స్మాల్ లెటర్స్ అనమాట టీ దేవస్థానము .ap.gov.in అనమాట ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాల్సిందని సూచిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయం అన్నమాట. ఇక ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అంటే వెంట అందిస్తూ ఉంటాను తిరుమలకు సంబంధించిన విషయాలను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న ఇన్ఫర్మేషన్ 2 మినిట్స్ 3 మినిట్స్ పెడుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము.